ఇచ్చింది కానీ మత మార్పిళ్లు చేయమని రాజ్యాంగం ఎప్పుడూ చెప్పదు. గుర్తుపెట్టుకోండి, ఇది రాజ్యాంగం సంబంధం కాదు. అది రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మార్చేస్తున్నారు. వీళ్ళ ఎన్ని సొంత రాజ్యాంగాలు కదా, సొంత రచనలు, సొంత రాజ్యాంగాలు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా సరే ఒక చోటికి వెళ్ళండి, శివుడు గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, కృష్ణుడి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, అమ్మవారి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, ఇంకొకరి గురించి అద్భుతంగా. మన దేవుడు ఎంత గొప్పవాడో లేకపోతే వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో, నేను ఏ మతమైనా సరే నా దేవుడు ఎంత గొప్పవాడో చెబితే ఆ దేవుడికి ఒక ఎనర్జీ, నీకు ఒక ఎనర్జీ, మనుషులకు ఒక ఎనర్జీ. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేనెంత గొప్పవాడినో చూడండి అని ఈ సోకాళ్ళు పాస్టర్లందరూ ఇలా ఏలెత్తి చూపించుకొని, అంటే వీడు ఎక్కడ హీరో అవుతాడు అని అంటే ఎదుటివాడిని తిట్టి అవతల పోస్తే హీరోలు అవుతారని వీళ్ళు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ఏ మతంలోనైనా ఏ మతస్థులైనా సరే ఇంకొక మతస్థుల యొక్క అక్కడ ఏమైనా దుశ్చర్యలు దుష్క్రియలు ఉంటే ఖచ్చితంగా ఖండించాలి, ఏ మతం వాళ్ళు ఇంకొక మతాన్ని అయినా సరే. అంతేగాని దుర్భాషలాడేటటువంటి ప్రయత్నాలు చేస్తే చట్టం ఊరుకోదు, న్యాయస్థానాలు అంతకంటే ఊరుకోదు. సో ఫైనల్ గా అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్? ఏది జరిగితే బాగుంటుంది, దీనికి సొల్యూషన్ ఎక్కడి నుంచి అని చెప్పేసి అనుకుంటున్నారు? అతను మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ అడిగితేనే మంచిది అని మీరు కోరుకుంటున్నారా? ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేము క్లియర్ గా చెప్పాం, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడావో వచ్చి జనాలకి క్లారిటీ ఇవ్వు అని. అతను ఇంతవరకు రాలేదు. అతను ఎంత దూరం తీసుకెళ్లి హీరోని అయిపోతానని అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు కదా, అక్కడ దాకా వెళ్ళక ముందు వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళి చూడండి ఎన్ని సమస్యలు మీ చేతికి వస్తాయో. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా దాని నుంచి బయటికి రావడం ఎంత కష్టం. ఇతని మీద ఇంకా కేసులు ఉన్నాయంట. ఆ కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో ఇదొక కేసు అని అనుకుంటున్నాడేమో బహుశా పెద్ద మనిషి. ఒకటి గుర్తుపెట్టుకో, రాయి 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 పేరిస్తే ఏమవుతుందమ్మా, పెద్ద గుట్ట అవుతుంది, కొండ అవుతుంది. దాన్ని పెకిలిచ్చటం కష్టం. రాయి అయితే తీసిపారే, పెకిలిచ్చకుండా దాన్ని అలా వదిలేసావనుకో అది ఎవరికి నష్టం? రేపొద్దున దాన్ని నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు ఎంత కష్టపడాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి సోకాళ్ళు పేటీఎం బ్యాచ్లకి చెప్తున్నాను, మీరు ట్రోలింగ్లు చేసుకుంటూ లేకపోతే ఇంకొకటి చేసుకుంటూ వీళ్ళు ఒక కొత్త పదం మొదలు పెట్టారనమాట. వాళ్ళు అన్నారు కదా మీరు మాట్లాడండి, వీళ్ళని అన్నారు కదా మీరు మాట్లాడండి అని మాట్లాడుతున్నారు. ముందు అసలు ఈ విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలు. అండర్స్టాండ్? నేను వాటిలో ఆ విషయాల్లో నేను జోక్యం చేసుకోవాలా, మహిళల్ని అన్న విషయంలో నేను జోక్యం చేసుకున్నా. ముందు వాటికి క్లారిటీ ఇవ్వండి, ముందు దీనికి క్లారిటీ ఇవ్వండి. అవన్నీ ఎందుకు తీసుకొస్తారు? అవన్నీ జరిగినప్పుడు మీరేం చేశారు? మీరు కొట్లాడలేకపోయారు, మీరు ఖండించలేకపోయారు అంటే అర్థం ఏంటి? మీకే క్లారిటీ లేదు. మీరు ఉన్నది దేనికోసం ఉన్నారు? దశం భాగాలు ఇవ్వడం కోసం ఉన్నారు, వాళ్ళు పుచ్చుకోవడం కోసం ఉన్నారు. చాలా మంది తర్వాత అసలు నేను ఇంతవరకు అసలు వీళ్ళ జోలికి వెళ్ళేది తల్లి. మొత్తం నేను తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు బెదిరిస్తున్నారు, దశమ భాగం ఇయ్యకపోతే ఇక్కడ నువ్వు అర్హుడు కాదు, ఇక్కడ నుంచి చల్. దశమ భాగం ఇవ్వకపోతే నీకు దేవుడు పరలోకానికి రానియడు, నీకు అసలు ఏమీ ఉండదు. అరే వీళ్ళ పోర్ట్రేట్ చేసేదంతా దశమ భాగం మీదే ఉంది తప్ప. అదేంటి మేడం, అది అసలు అది కంపల్సరీ? అదేమన్నా మ్యాండేటా? ఎస్ మ్యాండేట్. దశమ భాగం ఇవ్వకపోతే ఆ చర్చిలోకి ఇతను రానివ్వడండి. ఇంకొక విషయం, ఒక పాస్టర్ ఉన్న చర్చిలో ఒక పాస్టర్ ఒక చర్చిని పెట్టుకుంటే అతని కూటమి, అతని గుంపు మాత్రమే, అతని ఇది మాత్రమే దాంట్లో ఉండాలి, ఇంకొకరు రావడానికి వీల్లేదు, ఇతను ఇంకొక చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి ఇన్ని రూల్స్ ఉంటాయి? ఇప్పుడు మా రోడ్ లో శివాలయం ఉందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అవును. మన తిరుపతి ఉంది అని అంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆయన కేసు మొక్కుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారంటే ఎక్కడెక్కడి నుంచి, దేశ విదేశాల నుంచి, ఇక్కడి నుంచి అందరు ఎక్కడ ఉన్నవాడైనా వెళ్ళి మొక్కుకొని వస్తారు. ఇక్కడ వీళ్ళ కూటములు చూడండి, కూటమంటారా మరి దాన్ని ముఠాలంటారా? ఇవన్నీ ముఠాలన్నమాట. ఈ ముఠాలన్నీ ఏం తయారవుతున్నాయి అని అంటే దశమ భాగాల కోసం బ్రతుకుతున్నాయి ఇవి. మేము దశావతారాల గురించి గొప్పగా చెప్పి ప్రపంచాన్ని భగవంతుడు ఎలా ఉద్ధరించాడో చెప్పేంత గొప్ప చరిత్రలు మాకుంటే దశమ భాగాల కోసం కొట్టుకు చచ్చేటటువంటి వీళ్ళు ఈ యొక్క సంస్థల్ని మారుస్తాడు. ఇంకొకటి చెప్తున్నాడు, వస్తా నెక్స్ట్ వీళ్ళందరి జోలికి వస్తా. చిన్నప్పుడు నేను విగ్రహాలని కాలుతో తన్నేవాడిని, తలకాయలు విరిచేసేవాడిని, చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ పని చేసేటప్పుడు అని అన్నారు. మేమెవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు. పెట్టడం మొదలు పెడితే చూడండి ఏమవుతుంది. ఇంత దరిద్రంగా మాట్లాడినా ఓర్చుకున్నాం. మతం అని మాట్లాడుతున్నాడు కదా వెధవ,
కొంతమంది మతోన్మాదులు మాట్లాడి మాకు మతోన్మాదులని అంటగడుతున్నారు. మతం గురించి మేము ఎక్కడా మాట్లాడలా. స్త్రీ సాంప్రదాయం గురించి మాట్లాడాం, భారతదేశపు సాంప్రదాయం గురించి మాట్లాడాం, హైందవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాం. ఇక్కడ మతం ఎక్కడుందమ్మా? సాంప్రదాయం గురించి మాట్లాడాం కానీ మతం గురించి మాట్లాడా విద్వేషాలు రెచ్చగొట్టలేదు మేము. అసలు ఇంత మీ కెరియర్ లో ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఏ రోజు కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ని మీరు టచ్ చేసింది లేదు. నేను వెళ్ళనమ్మా, ఎందుకంటే అజ్ఞానంతో మాట జారుతారు వాళ్ళు. ఇలాంటి వాటిల్ని పెంచి పోషించాము అనంటే ఇక్కడ చదువు ఎడ్యుకేటెడ్ లేనటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని వీళ్ళు రేపుతారు, లా అండ్ ఆర్డర్ కి నష్టం వస్తుంది అని చెప్పి అండర్ కరెంట్ గా డైరెక్ట్ గా. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, ఎవరికైనా మేము డైరెక్ట్ గా ఫోన్లు చేస్తాం, ఫస్ట్ ఫోన్ చేస్తాం, లేదా ఫోన్ చేసేటటువంటి వెసులుబాటు లేకపోతే ఎవరో ఒకళ్ళతోటి మేము ఆ రాయబారం అనేది ఖచ్చితంగా పంపిస్తాం. స్పందించని తర్వాత మాత్రమే మేము రియాక్ట్ అవుతాం. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్ద మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్నాడు, నాట్ రెస్పాండ్. మా రిపోర్టర్స్ని పంపించాం, రిపోర్టర్స్ని పంపించి అక్కడ తీసుకొని రండి మాట్లాడుకొని రమ్మండి అని పంపించాం. అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, తలుపులు వేసుకుని కూర్చున్నారు. తలుపులు వేసుకుని కూర్చున్నప్పుడు మేము కొట్టాలిగా, కొట్టినా తీయకపోతే బద్దలు కొట్టాలిగా, బద్దలు కొట్టేదాకా తెచ్చుకుంటున్నారు. ఎస్, ఒక్క ఆ మనిషి ఈ రోజు ఆ మనిషి మొండితనము, అహంకారము, అహంభావంతో ఇవాళ ఒక మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అతను ఒక సందిగ్ధావస్థలో పడేయలేదా? ఖచ్చితంగా ఒక ప్రమాదంలో పడేయలేదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని తిట్టించలేదా? నువ్వు ఏ బైబిల్ అయితే చేతిలో పట్టుకున్నావు, ఆ మరియమ్మ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మరియమ్మని ఎప్పుడెప్పుడో తిట్టిని అన్ని బయట పెట్టి మళ్ళీ వీళ్ళు 10 సార్లు తిట్టించుకుంటా ఉన్నారు. ఇంత దాష్టీకానికి నువ్వు ఒడిగడుతున్నావు అనంటే నువ్వు ఏమి కాపరివి అని అడుగుతున్నా నేను. నీ గొర్రెలకి ఇంత భయంకరమైనటువంటి హింస జరుగుతుంటే కాపర్ ఎక్కడికి పోయినాడు చెప్పాలి కదా. ఇంత జరుగుతున్న నిజంగానే మీరు ఇచ్చే ఇన్ని స్టేట్మెంట్స్ కి స్పందించి ఒక్కసారి బయటకు వచ్చి ఇది విషయం నేను మాట్లాడింది ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగానే మీరన్నట్లుగా బద్దలు కొట్టే అవకాశం రాదేమో. బద్దలు కొట్టించుకునేదాకా తీసుకెళ్తున్నారు కదమ్మా. వెయిట్ అండ్ సీ. ఏదో 4 రోజులు మాట్లాడతారు. చాలా మంది నా దగ్గర అభిప్రాయపడింది కూడా, రాష్ట్రాలకి చెప్తున్నానండి, మేమేం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎప్పుడైనా సరే మహిళలకు ఏదైనా జరిగితే పొలిటికల్ మైలేజ్ వస్తేనే ఈ రాష్ట్రాలు కదులుతాయా, లేకపోతే కదలవా? ఆన్సర్ ఇవ్వవా? మహిళలు అంత ఎదవల కింద కనిపిస్తున్నారా అమ్మా అందరికీ? మీకు ఓట్లు వేయడానికి మహిళలు కావాలా? ఓట్లలో రాజకీయాల్లో మహిళలు కావాలి మీకు పనులు చేసి పెట్టడానికి. అలాగే ఓటు బ్యాంకు, మహిళలదే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. మహిళలు ఏది తలుచుకుంటే ఆ రాజ్యం ఉంటది అక్కడ. అది గుర్తు పెట్టుకోండి, ఆ ప్రభుత్వం ఉంటది. మహిళల మనోభావాలను ఇంత కించపరిస్తే కనీసం దాన్ని ఖండించిన వాడు ఎవడు లేడండి, ఎవ్వడ కాడు. అమ్మో మేము ఖండించాం, అమ్మో మేము కూర్చోండిరా, మీరు ఇళ్లలోనే కూర్చోండి. ఓ అమ్మ మీరు ఇళ్లలోనే కూర్చోండి. రాజకీయ నాయకులకే నేను చెప్తున్నా, మా టైం వచ్చినప్పుడు మేము ఏం చూపించాలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేయాలో అది చేస్తాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు మ్యామ్? ఎవరిని కూడా దాన్ని ఏమంటారంటే విమర్శించేటటువంటి నైతిక హక్కు ఎవరికి లేదమ్మా. అందులో ముఖ్యంగా మహిళల్ని. ఏ మహిళ అయినా సరే, నువ్వు బజారు సంబంధీకులైనా సరే అనంటే నీకేమి హక్కు ఉంది నువ్వు వేలెత్తి చూపించడానికి? వాడెవడో పని కట్టుకుని మరీ పెడుతున్నాడు, బజారు పూలు పెట్టుకొని బజారు మీద తిరిగే మహిళల్ని ప్రోత్సహిస్తున్నావా అన్నాడు. చెప్పుతో కొడతా బాడ్కావు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎవరిని తిరగమంటాడమ్మా? ఎవరిని తిరగమంటాడు? నీకు చేతనైతే చేతుల్లో పట్టుకున్న నీ బైబిల్ సాక్షిగా అలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహిళల్ని సంస్కరించరా రాస్కెల్. ఒక మహిళ అందంగా రెడీ అయ్యి ఒంటి మీద నగలు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకుంటుంటే చూసే మగవాళ్ళకి చేతులకి నమస్కరించాలి అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి మన నాన్న మనం నేర్చుకున్నామమ్మా. ఇంకొకటి కూడా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని ఎందుకన్నారు అనంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ నువ్వు ఇస్తే దేవత ఉండడానికి ఇష్టపడుతుంది, ఏంజల్స్ ఉండడానికి ఇష్టపడతారు. దేవదూతలు, వాళ్ళ భాషలోనే చెప్తున్నా, దేవదూతలు అక్కడ ఇష్టపడతారు. దేవదూతలు కూడా ఆడవాళ్లే. వాళ్ళు కూడా దేవదూతలు ఎంత అందంగా ఉంటారమ్మా, ఎంత చక్కగా అలంకరించుకుంటారమ్మా, ఎంత అద్భుతంగా ఉంటారమ్మా. వాళ్ళని కూడా నువ్వు అధిక అలంకరణ అన్నావు. అధిక అలంకరణ అంటే ఏంటో ఇక్కడ చెప్పండి. అతని ఉపమానం. మీ దేవదూతల అలంకరణ ఎంత గొప్పగా ఉంటుంది, ఎలా ఉంటుంది. మరి అలాంటి దేవదూతల్ని నువ్వు అవమానించినప్పుడు ఆ దేవదూతలు నీ చుట్టూ ఎక్కడున్నారు? దయ్యాలు తప్ప.
అలాగే ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, అసలు ఇలాంటివి మాట్లాడడానికి నిన్నగాక మొన్న ఎవరో ఇంకొకటి పట్టుకొని వస్తున్నారు, ఎవరో సినిమా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.